ఈ సహవాసం ఆరాధన. కనుక రెండు రకాలుగా మనం దేవుని మధ్యలో దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాం. ఒకటి భౌతికమైన లోకంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ మధ్య ఈ దేవుని సన్నిధిని మనం చేయడానికి మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ మధ్యలానికి మనం త్వరగా వస్తామో, ఈ మధ్యలానికి మనం శ్రద్ధగా వస్తామో, ఈ మధ్యలో ప్రభువును ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవిస్తామో, పరలోకంలో దేవుని సన్నిధిలో సదాకాలం దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని అనేకసార్లు నాకు జీవితాల్లో ఇస్రాయేలు ప్రజలు దేవుని